నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మరమరాలతో గారెలు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చే ఈ మరమరాల గారెలకు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: మరమరాలు, పెరుగు, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే గోధుమ పిండి. ముందుగా నేను ఈ కప్పుతోటి 2 కప్స్ మరమరాలు తీసుకుని దాన్ని వాటర్లో నానబెడితే వెంటనే నానిపోయినాయి. అవి తీసి వడబోస్తే ఇలాగ వచ్చినాయి. మరమరాలు పొడిపొడిగా వచ్చినాయి, పొడిపొడిగా వస్తున్నాయి. వీటిని 2 కప్స్ తీసుకోవాలి. నేను ఈ కప్పుతోటి 2 కప్స్ తీసుకున్నాను. అదేవిధంగా గోధుమ పిండి ఇదే కప్పుతోటి 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ కప్పులో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 2 కప్స్ మరమరాలు తీసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ మరమరాలని ఒక బౌల్లో తీసుకుని దీంట్లో పెరుగు వేసుకుని కొంచెం నానబెట్టుకోవాలి. పెరుగు కూడా ఎక్కువ తీసుకోవద్దు, 2 స్పూన్స్ తీసుకోవచ్చు. దాన్ని కలిపి పెట్టుకుని ఓ 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, నానబెట్టాను. మరమరాలు నానిన తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత ఇందులో గోధుమ పిండి వేసుకోవాలి. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని బాగా ముద్దలా అయ్యేలాగా మనం కలుపుకోవాలి. లేకపోతే కొంచెం వాటర్ కలుపుకోవాలి. కొంచెం ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కలపండి. నిమ్మరసం, జీలకర్ర మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ దాన్ని నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మీరు మామూలుగా గారెలు ఎలా వేస్తారో అలాగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోండి. కొంచెం గారెలు కదా, దాని గురించి. కాగిన తర్వాత పిండి అందులో వేద్దాము. గారెలా వేసుకుని అందులో వేసుకోవడమే. నూనె మరిగిన తర్వాత ఇలాగా గారెలు వేసుకోవాలి. ఇందులో కళాయిలో వేసాను, కాలుతున్నాయి. ఓకే, క్రిస్పీగా ఉండే గారెలు, మరమరాల గారెలు రెడీ అయిపోయినాయి. చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ వీడియోలో మరమరాలతో గారెలు ఎలా చేయాలో చేసి చూపించాను. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, అందరికీ నచ్చుతాయి, పిల్లలకి బాగా నచ్చుతాయి. ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది ఈ వంటకం. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.